హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. ఈరోజు వీడియోలో గోధుమ పిండి బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం బయట బేకరీలో వందలు వందలు పెట్టి కొనుక్కొచ్చుకునే పని లేకుండా ఇలా సింపుల్‌గా ఇంట్లోనే హెల్తీగా తయారు చేసుకున్నామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏమీ లేనప్పుడు ఇలా గనక చేసి పెట్టారంటే వదలకుండా ఒకటికి 4 తింటారు. అంతా బావుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఇలా వెడల్పాటి ఒక గిన్నె స్టవ్ మీద పెట్టేసేసుకొని, అందులో ఇలాంటి స్టాండ్ కానీ, లేదంటే ప్లేట్ కానీ పెట్టేసుకొని, మూత పెట్టేసుకొని, మంటని సిమ్‌లో పెట్టేసి 15 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోండి. అది ప్రీహీట్ అయ్యేలోపు మనము ఒక వెడల్పాటి గిన్నెను తీసుకొని, అందులో ఇలాంటి ఒక జరడ పెట్టుకొని, మనం కొలత కోసం ఏ కప్ అయితే తీసుకున్నామో అదే కప్పుని యూజ్ చేసుకోవాలండి. ఒక కప్పు తీసుకొని అందులోకి 2 కప్పుల గోధుమ పిండిని వేసుకొని ఇలా జల్లించుకోండి. ఇలా జల్లించుకోవడం వల్ల ఉండలేమీ లేకుండా పిండి సాఫ్ట్‌గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి అదే కప్పు తోటి 1 కప్పు షుగర్ పౌడర్‌ని వేసుకోండి. మీకు హెల్తీగా కావాలంటే బెల్లం పౌడర్‌నైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా షుగర్ పౌడర్‌ని కూడా జల్లించుకున్న తర్వాత పావు టీ స్పూన్ వరకు సాల్ట్‌ని వేసుకోండి. ఇందులో బేకింగ్ సోడా కానీ, వంట సోడా కానీ వేసుకోవడం లేదండి. వేసుకోకపోయినా కూడా బిస్కెట్స్ బాగా పొంగుతూ చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసిపోయేలాగా ఒకసారి కలిపేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏ కప్ అయితే తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు రూమ్ టెంపరేచర్‌లో ఉన్న నెయ్యిని వేసుకోండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న నెయ్యి అయితే గట్టిగా కలుపుకోవడానికి వీలవదు కాబట్టి ఇలా రూమ్ టెంపరేచర్‌లో ఉన్న నెయ్యిని 1 కప్పు వేసేసుకొని ఇలాగా పిండి బాగా ప్రెస్ చేస్తూ బాగా కలిపేసేసుకోండి. మనకి పిండి ముద్దలాగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇందులో ఎక్స్‌ట్రా ఏమీ యాడ్ చేసుకోనవసరం లేదండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా కొలతల ప్రకారం చేసుకున్నారంటే బిస్కెట్స్ పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఈ విధంగా పిండి ముద్దలాగా అయ్యేంత వరకు కలిపేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బిస్కెట్స్ చేసుకోవడానికి ఇలాంటి ఒక ప్లేట్‌ని తీసుకొని లోపల నెయ్యిని అప్లై చేసి పెట్టేసుకోండి. స్టీల్ ప్లేట్‌నైనా వాడుకోవచ్చు. లేదంటే అల్యూమినియం ప్లేట్‌లైనా వాడుకోవచ్చండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి ఇలా ఉండ చేసేసుకొని చేతుల మధ్యలో పెట్టేసుకొని లైట్‌గా ప్రెస్ చేస్తే ఇలా బిస్కెట్ లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు వీటిని నెయ్యి రాసుకున్న ప్లేట్‌లోకి పెట్టేసేసుకోండి. ఎక్కడన్నా కొంచెం మందంగా అనిపిస్తే ఇలా వేలుతోటి వెడల్పుగా చేసేసుకోండి. ఇలానే మిగిలినవన్నీ చేసేసుకొని ప్లేట్‌లోకి పెట్టేసుకున్నాను. మనకి ప్లేట్‌లోకి ఎన్నైతే పడతాయో అన్నే పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత పైన ఒక జీడిపప్పుని పెట్టేసుకున్నాను. మీకు ఇలా పెట్టుకోవడం ఇష్టం లేకపోతే కనుక జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని బిస్కెట్ పైన చల్లేసుకోవచ్చు. ఇలా ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి మనం చేసి పెట్టుకున్న బిస్కెట్స్ ప్లేట్‌ని జాగ్రత్తగా పెట్టేసుకోండి. లేదంటే ప్రీహీట్ చేసుకున్నాం కాబట్టి గిన్నె చాలా వేడిగా ఉంటుంది. ఇలా మూత పెట్టేసి మంటని సిమ్‌లోనే ఉంచేసి ఒక 20 నిమిషాల పాటు బేక్ చేసుకోండి. 20 నిమిషాల లోపు మనం వేరే ప్లేట్ తీసుకొని అదే విధంగా బిస్కెట్స్‌ని రెడీ చేసి పెట్టేసుకోవాలి. బిస్కెట్ చేసుకునేటప్పుడు ఇలా 2 ప్లేట్లు వాడుకున్నామంటే మనకి చేసుకోవడానికి చాలా ఈజీ అయిపోతుంది. 20 నిమిషాల తర్వాత చూసారు కదా! బిస్కెట్స్ అయితే బేక్ అయిపోయినాయండి. ఇప్పుడు ఈ ప్లేట్‌ని తీసి మనం రెడీ చేసి పెట్టుకున్న రెండో ప్లేట్‌ని పెట్టేసి మూత పెట్టేసి అదే విధంగా ఒక 20 నిమిషాల పాటు బేక్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత తీసి చూపిస్తున్నాను. చూసారా? అడుగునైతే లైట్ గోల్డ్ కలర్ వచ్చేసిందండి. బిస్కెట్స్ చాలా కలర్‌ఫుల్‌గా చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. రెండోసారి బేక్ చేసుకున్న బిస్కెట్స్ కూడా చాలా చక్కగా బేక్ అయిపోయాయి. ఇవి చేసుకోవడానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదండి. ఓవెన్ కూడా అవసరం లేదు. ఇలా చక్కగా 20 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఇలా ఎన్ని బిస్కెట్స్ చేసుకొని పెట్టుకున్నా సరే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. చాలా సింపుల్‌గా కూడా చేసేసుకోవచ్చు. ఇలా ఒక బాక్స్‌లో గనక స్టోర్ చేసుకొని పిల్లలు స్కూల్ నుంచి రాగానే పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. బేకరీలో కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.